అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు నిరంజన్. ఓంనగర్ కాలనీ ఓకే, ఇక్కడే. ఇక్కడనే ఓకే. కిస్మత్పూర్ ఏరియా ఇది? ఇది హోంనగర్ కాలనీ అంటారు. హుమ్నగర్ కాలనీ అంటారా? ఓకే. అంటే ఈ నియోజకవర్గం ఏది వస్తుంది? నియోజకవర్గం మాకు పార్లమెంట్ మన రంజిత్ రెడ్డి గారిది చేవెళ్ళ. చేవెళ్ళ. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తెలిసిందే కదా మీకు? అవును తెలుసు అండి. రైట్. సో మరి చేవెళ్ళ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. సో మరి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి ఇక్కడ? ఎక్కువ ఛాయిసెస్ రంజిత్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న 3 నెలల కిందట మన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అది ఉన్నప్పుడు వేరే పార్టీకి వేస్తే మాకు పనులు ఏడైతాయి కావు కదా. అందు గురించి అని రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మాకు కొన్ని పనులు కావాలి, మా ఏరియా మొత్తం డెవలప్ కావాలంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రకరకాల పనులు చేయించుకోవాలంటే మాకు రంజిత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటది. సమస్యలు ఏం కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ? సమస్యలు ఏమున్నాయి? రోడ్లు డ్రైనేజీలు ఇవి చాలా మాకు కొన్ని కనీసం ఒక 10-20 కోట్లు అయినా కూడా సరిపోదు, మాకు సరిపోవు. మరి ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా రంజిత్ రెడ్డి ఉండే కదా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఉండే కానీ అతన్ని నడవలే. ఎందుకంటే మొత్తము కుటుంబ పాలన ఉండే కదా. కుటుంబ పాలన ఉన్నది కాబట్టి రంజిత్ రెడ్డి గారిని నడవలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పనులు చేపించుకుంటాం. ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటాడు. కానీ మరి అంటే కొంతమంది కూడా బీజేపీకి ఓటేస్తాం ఎంపీ ఎలక్షన్స్ అనేసరికి సెంట్రల్లో మోడీయే కావాలని కొంతమంది అంటున్నారు. మరి ఏంది నిజంగా ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? ఇప్పుడు చెప్పుకోవడానికే వాళ్ళు చెప్పుకోవడం వరకే. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ వచ్చి మనకి ఇక్కడ పనిచేసేది ఏముండదు. రాష్ట్రంలో మనకు పనులు కావాలంటే మన రాష్ట్రం ముఖ్యమంత్రితోటి పనులు అవుతాయి. కానీ ఈ చిన్న చిన్న పనులన్నీ ఇప్పుడు రాష్ట్రం గెలిచింది కాబట్టి, కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన పార్లమెంట్ నియోజకవర్గానికి రకరకాల పనులు చేసి పెడతాడు. అంటే ఎంపీ నిధులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా నిధులు వస్తాయి. దాని గురించి అని మేము సాయశక్తుల రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా మరి మీ చెవెళ్ళలో? పోయినసారి చెప్తున్నాం కదా, గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ పాలన అయింది. ఎంపీలది నడవలేదు, ఎమ్మెల్యేది నడవలేదు, ఎమ్మెల్సీలది నడవలేదు. వాళ్ళ తండ్రిది, కొడుకుది, అల్లుంది, బిడ్డది నడిచింది. వాళ్ళు చెప్పింది రంజిత్ రెడ్డి కంటే ముందు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఇక్కడ ఎంపీగా వ్యవహరించారు ఒక 5 సంవత్సరాలు. మరి ఆయన హయాంలో ఏమైనా జరిగిందా? ఆయన హయాంలో కూడా జరగలేదండి, జరగలేదు. అందుబాటులో కూడా మనకు అపార్ట్మెంటే దొరకపోయేది. ఎందుకంటే టీఆర్ఎస్ పాలన కదా అది. ఇప్పుడు టీఆర్ఎస్ పోయి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అలాంటప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది? సో మరి అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి 5 సంవత్సరాలు పాలించండి, ఇటు రంజిత్ రెడ్డి 5 సంవత్సరాలు పాలించండి. సో మరి ఇద్దరులో ఎవరు బెస్ట్ అనిపించింది? మాకు రంజిత్ రెడ్డి బెస్ట్. ఇప్పుడు యూత్లో కానీ మాలాంటి ఏజ్ వాళ్ళ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే సెంట్రల్లో మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రంలో మాకు ఎందుకంటే మాకు 24 గంటలు అందుబాటులో ఉండేది ఈయన రంజిత్ రెడ్డి గారు. అలాంటప్పుడు అతన్ని గెలిపించుకోవాలి. కానీ వేరే వాళ్ళతో మాకేం సంబంధం? డిపాజిట్ కూడా రాదు వాళ్ళకు. వాళ్ళు అనుకుంటారు మేము ఇన్ని సీట్లు అంటారు, కానీ వాళ్ళు భ్రమ. దేవుని పేరు చెప్పుకొని గల దోసుకొని పోవడమే, అంత తప్ప ఏముండదు. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. మరి 17లో ఎన్ని రావచ్చు మరి తెలంగాణలో? మా ముఖ్యమంత్రి గారు చెప్పడము 14 అన్నాడు, కానీ 14 పైనే తెచ్చుకుంటాం మేము. మా ముఖ్యమంత్రి గారు గోల్ ఏంటంటే 14 అన్నారు. కానీ ఆయనకంటే మా ఆలోచన 1-2 ఎక్కువ రావచ్చు అనే ఆలోచనలో ఉన్నాం మేము. అది ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. వెల్కమ్.